నమస్కారం. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 104వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, గోకవరపు సుధాకర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రోటరీ పూర్వ అధ్యక్షులు మల్లిన అరుణసారథి, సీనియర్ సభ్యులు అనపర్తి ప్రకాశ్రావుల ఆర్థిక సహకారంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. వైద్య నిపుణులు పాల్గొనే ఈ శిబిరంలో మందులను కూడా ఉచితంగా అందిస్తామని వారు చెప్పారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారు వినియోగించుకోవాలని కోరారు. తణుకు పట్టణ పరిధిలోని పైడిపరు శివాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న రామాలయంలో 114వ రామనామ యజ్ఞాన్ని ఆదివారం నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా రామనామానికున్న ప్రాధాన్యతను అనివిళ్ల రామం వివరించారు. ఆలయ వ్యవస్థాపకులు కొత్తపల్లి రంగారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పాల్గొన్నారు. జనజీవన శ్రవంతులందరినీ కూడా శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అనేటువంటి ఒక మహామంత్రం కాపాడుకునే ఒక సదుద్దేశంతో ఈ యొక్క శ్రీరామ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా నిరంతరము ప్రచారం చేస్తూ ఇంటింటా రామనామం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఈ కార్యక్రమం ద్వారా శ్రీరామ కార్యక్రమము, శ్రీరామాచార్యస, ఓం శ్రీరామదూతాయ నమః ఈ 3 కూడా ఇళ్లలోనూ, గుళ్ళల్లోనూ, ఆశ్రమాల్లోనూ, సత్సంగాలను ఎవరికి ఎక్కడ వీలుంటే అక్కడ పారాయణ చేయించి మన రామాయణం యొక్క వైభవాన్ని, రాముడి యొక్క గొప్పతనాన్ని, సమాజంలో మనిషి ఆనందంగా ఉండాలి అంటే రామాయణం ఏ సందేశం అందించిందో అనేటువంటి విషయాన్ని ప్రధాన భూమిగా తెలియజేస్తూ సమాజం శాంతి భద్రతలో మనిషి జీవితం ఆనందంగా మానవుడు మానవుడిగా ఎదగాలి, మన సంస్కృతిని తెలుసుకోవాలనే ఉన్నత లక్ష్యంలో చేసుకుంటే ఈ ఇంటింట రామాయణం అందరూ రామాయణం చేసి ఆనందంగా జీవించాలని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మనమందరి ప్రవర్తన ఉండాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రూరల్ మండలం పడాల గ్రామంలో గల మార్కెట్ యార్డులో ఆదివారం జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏఎంసీ చైర్మన్గా చాపల మంగా రమేష్, వైస్ చైర్మన్గా ముత్యాల వీరవెంకట సత్యనారాయణ, మరో 13 మంది డైరెక్టర్లు, ఒక కోఆప్షన్ మెంబర్తో సెక్రటరీ గౌస్ భాష ప్రమాణ స్వీకారం చేయించారు. మళ్లీ ఇదే కమిటీని కొనసాగించేలా, రైతుల ఆదరాభిమానాలు చూరగొనేలా పాలకవర్గం పనిచేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం పూర్తిగా అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలన్నప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధ్యతగా, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఒక ఓటుకి 3 లక్షలు ఖర్చు పెట్టి అమెరికా నుంచి వచ్చిన కూడా ఇక్కడ ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అంటే మన కూటమి ప్రభుత్వం మీద అంత నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మనందరూ ప్రభుత్వం ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చాలా మంది ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే మనం డబ్బు సంపాదించాలనో, డబ్బు కోసమే రాజకీయాలు రావాలనే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఆయన వచ్చిన తర్వాత ఆయన సినిమాల్లో డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ నడిపే సందర్భం మీరు చూసుకోండి. గెలిచిన తర్వాత కూడా ఆయన సినిమాలో యాక్సిడెంట్ డబ్బులు వాళ్ళు మళ్ళీ ప్రజల కోసం ఖర్చు పెట్టిన వైన మనం చూస్తాం. కొంతమంది ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం. నరేంద్ర మోడీ గారు మరి ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఈ రోజు ఒక సామాన్యుడు ప్రధానమంత్రిగా 3వసారి అవడం, ప్రతి పేద ప్రజలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఎన్ని నిధులు ఇచ్చారు కూడా మీకు తెలుసు. మిత్రులు బాబీ గారు ఇవాళ చెప్పారు. అదేవిధంగా మన ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు ఆ రోజు ఆయన ఈ రోజు రావాల్సి ఉంది. అయినప్పుడు కూడా ఆయనకి గోవాలో పనుండి నేను రాలేని సోదరా మీరు జాతర జరిపించమని కూడా చెప్పడం జరిగింది. మరి అందరూ కూడా ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే
కూటమి అనేది ఎన్డీఏ అని చెప్పాలి. ఇవాళ సంవత్సర కాలం అఫీషియల్ గా ఉన్న పదవి మీరు నిజాయితీగా పరిపాలన చేసి ఈ మీరే ఉండాలనే రకంగా రైతులతో అభివృద్ధి చేస్తే ఇంకొక సంవత్సరం కాదు ఇంకో 2 సంవత్సరాలు అడుగుతాం. మీరు కనుక డబ్బు ఆశించి ఇక్కడ ఏమాత్రం అవినీతికి ఆ సెక్రటరీలు కానీ అధికారులు కానీ చేస్తే మాత్రం మేము దాని గురించి మాట్లాడాలి. ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, డీసీఎంఎస్ చైర్మన్ చాకంటి మురళీకృష్ణ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏదుకోట తాతాజీ, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, తాడేపల్లిగూడెం టౌన్, రూరల్, పెంటపాడు మండలాల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ప్రెసిడెంట్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయాలని ఈ పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడి మండలం అజ్జమ్మూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన వైసీపీ మండల పట్టణ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో ఈ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, అంబటి రమేష్, ఆకివీడు జెడ్పీటీసీ వేగేశ్ని వెంకటరాజులు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, కోశాధికారి కేటీఎన్ సత్యనారాయణ, కార్యదర్శి ఎర్ర విక్రమ్, చింతాడ మహేష్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను, అభివృద్ధిని కొనసాగిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, ప్లానింగ్, వాణిజ్య పనుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలంలో ఆదివారం స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికి హారతులు పట్టారు. కేశవ్ ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ పథకాలను వివరించి వారి సూచనలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేశవ్ మాట్లాడుతూ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా ఫోన్ తీయండి అన్న, తీస్తున్నాను కదా. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి దేశంలోనే తలమానికంగా అభివృద్ధి చెందుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆదివారం ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి, అందుతున్న సంక్షేమ పథకాలను గురించి వివరించారు. ఈ క్రమంలో పలువురిని కూటమి పాలనపై ఎమ్మెల్యే అభిప్రాయాలు తెలుపమని అడగగా వారంతా సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి పాలనలో తమకు తల్లికి వందనం, పెరిగిన పెన్షన్, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. స్థానిక రైతులు విద్యుత్ సమస్యలపై ట్రాన్స్ఫార్మర్ కొరకు అభ్యర్థించగా అప్పటికప్పుడే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఒక పక్క సంక్షేమం, మరొక పక్క అభివృద్ధితో పాటు అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీల్ చైర్ మొన్న వచ్చిందా రావులపాలెంలో? వెరీ గుడ్. వీల్ చైర్ అయినా మొన్న ఇచ్చాం వచ్చి. వెరీ గుడ్. రైట్ రైట్. ఏమన్నా కూర్చోగలుగుతాడా అందులో? రైట్. ఓకే ఓకే. చాలా భగవంతుడు అది ఇస్తాడు. మనం అనుకుంటాం కానీ ఏదన్నా ఈ తేడాలు జరిగిన పిల్లలందరికీ కూడా ఏదో శక్తి ఉంటుంది, కనపడని శక్తి.
13,000 పడ్డాయి. పెన్షన్ కూడా 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయమ్మా? ఓకే అమ్మా. ఏమైనా వ్యవసాయం ఏమైనా ఉందా మీ వాళ్ళకి? అంటే రైతు వారికి కూడా వేస్తున్నారు. బస్సు మీద ఎక్కడికైనా వెళ్తూ ఉంటారా మీరు? బస్సు ప్రయాణాలు చేస్తారా? ఓకే. రేపు ఆగస్టు 15 నుంచి బస్సు ఎక్కితే మీకు టికెట్ కొనక్కర్లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కాళ్ల మండలం ఏలూరుపాడులో వెల్లడించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. ఈ నెల 31న భీమవరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించనున్న జాబ్ మేళా వివరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం మావుళ్లమ్మ జాతర మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగుదేశం పోలిట్ బ్యూరో మెంబర్ సీతారాం లక్ష్మి. సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి ఘన స్వాగతం పలికిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. పర్యటన విజయవంతం కాగలదని ఆశాభావం. తణుకులో ఘనంగా తల్లిదండ్రుల దినోత్సవ వేడుకలు. అమ్మా నాన్నలను సన్మానించిన సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. సంబంధిత పార్టీల సభ్యులకు హితవు పలికిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయాలి. ఆకివీడు మండలంలో శ్రేణులకు ఉద్బోధించిన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహరాజు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ అన్ని పథకాలను అభివృద్ధిని కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చాగల్లు మండలంలో ప్రకటించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యాపుల కేశవ్. ఉత్తమ రాజధానిగా ప్రగతి పథంలో పయనిస్తున్న అమరావతి. ఆలమూరు మండలంలో చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.